వెల్కమ్ టు టీవీ49 న్యూస్. గత ప్రభుత్వ నిర్లక్ష్యం వైఖరి వల్ల 5 ఏళ్లుగా రైస్ మిల్లర్లు నష్టాల ఊబిలో కూలిపోయిందని, వీరి సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకువెళతానని కొత్తపేట ఎమ్మెల్యే బండారు సత్యానందరావు హామీ ఇచ్చారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కొత్తపేట నియోజకవర్గం ఆలమూరు మండలం కొత్తూరు కళ్యాణ మండపంలో రైస్ మిల్లుల అసోసియేషన్ ఆధ్వర్యంలో కొత్తపేట ఎమ్మెల్యేగా 4వసారి గెలుపొందిన శుభ సందర్భంగా ఎమ్మెల్యే బండారుకు గజమాలతో ఘన సత్కారం చేసి కలియుగ దైవం శ్రీనివాసుని విగ్రహం బహుకరించారు. సభకు అధ్యక్షత వహించిన పారిశ్రామికవేత్త ఒంటిపల్లి పాపారావు మాట్లాడుతూ ప్రస్తుతం ధాన్యం అమ్మకాలు కొనుగోలులో ఇటు రైతులు అటు రైస్ మిల్లర్లు అనేక ఇబ్బందులకు గురవుతున్నారని, రైతుకు రైస్ మిల్లులకు మధ్య ఎవరి ప్రమేయం లేకుండా రైతు నేరుగా తనకు నచ్చిన రైస్ మిల్లుకు ధాన్యాన్ని అమ్ముకునే సదుపాయం కల్పించాలని అన్నారు. అలాగే ప్రభుత్వం నుండి రైస్ మిల్లులకు రావాల్సిన వేల కోట్ల రూపాయల బకాయిలు ఉన్నాయని, వాటిని ప్రభుత్వం రైస్ మిల్లులకు జమ చేసేందుకు తమ సహాయ సహకారాలు అందించాలని కోరారు. రైస్ మిల్లర్లు ఉద్దేశించి ఎమ్మెల్యే బండారు మాట్లాడుతూ రాష్ట్రంలో ధాన్య భాండాగారంగా పేరొందిన ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో అటు రైతులు ఇటు రైస్ మిల్లర్లు అనేక ఇబ్బందులు పడ్డారని, అది తమ దృష్టికి వచ్చిందని, కొత్తపేట నియోజకవర్గంలోనే 35 కోట్ల రూపాయలు బకాయిలు చెల్లించవలసి ఉందని, దీనిపై సంబంధిత శాఖ మంత్రులతో చర్చిస్తానని హామీ ఇచ్చారు. ఆలమూరు మండలంలో 26 రైస్ మిల్లులు ఉన్నాయని, ఈ మండలాన్ని రైస్ ఇండస్ట్రీగా తీర్చిదిద్దేందుకు తన వంతు సహాయ సహకారాలు అందిస్తానని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు. ఈ సభలో మాజీ శాసనమండలి ఉపాధ్యక్షులు రెడ్డి సుబ్రహ్మణ్యం, కొత్తపేట నియోజకవర్గం జనసేన ఇన్ఛార్జ్ బండారు శ్రీనివాస్, కేవి సత్యనారాయణ రెడ్డి, ఆకుల రామకృష్ణ, యువ నాయకుడు బండారు సంజీవ్ మాట్లాడారు. కార్యక్రమంలో రైస్ మిల్లర్ల అసోసియేషన్ సభ్యులు రెడ్డి రామారావు, కోరా భద్రారావు, చుండ్రు శ్రీను, ఎడ్లపల్లి కిట్టయ్య, ఒట్టికూటి సతీష్, వంటిపల్లి కృష్ణమూర్తి, పలువురు సభ్యులతో పాటు ఎన్డీఏ కూటమి నాయకులు పాల్గొన్నారు. సత్కారం మాన్యులు నేటి సన్మాన గ్రహీత సత్యానందరావు గారిని పుష్పగుచ్చంతో సత్కరించవలసిందిగా కడుపులో బంగారు కనుచూపులో కరుణ చిరునవ్వులో సిరులు దొరలించు మా తల్లి గలగల గోదారి పండుతాయి మురిపాల ముత్యాలు దొరలుతాయి. అమరావతి నగరి అపురూప గొంతులో తారాడు నాదాలు తిక్కయ్య కలములో ज्योतिष्पतिं आधारयामि ज्योतिष्पतिं आधारयामि ज्योतिर्विदं आधारयामि भास्वतीं आधारयामि ज्वलन्तीं आधारयामि ब्रह्मभाभवन्तीं आधारयामि दीप्यमानां आधारयामि भूतवानां आधारयामि వేద విద్వజ్జనుడైన వ్యక్తి పొందవులకు నమస్సుమాజన సమర్పించి పనులున్న మీ అందరూ కలిసి మాకు ఆదివారం కొంతమంది మాకు పెద్ద మనుషులు
మా మండల రైస్ మిల్లర్స్ మేము వెళ్ళి ఇలాగా రేపు సన్మానించుకుంటాం అనగానే డేట్ ఖాళీ అయిపోయినా పండ్ల సీనియర్ కావండి పండ్ల చిన్న కావండి 2 మంది గారు ఎప్పుడు కూడా నిలబడి బయట రావట్లేదన్నారు. కానీ మేము తప్పకుండా రావాలి, మా మండలం కూడా మీ అనుబంధం అలాంటిది అని చెప్తే తప్పకుండా వస్తామని అందరూ కూడా మా మాట మన్నించి మీరు వచ్చినందుకు మీ అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ మా మండల రైస్ మిల్లర్స్ మొత్తం కూడా మేము జాతర యూనిట్ పడి హలో రైతులు కూడా మేము ఇక్కడ పిలుచుకున్నాం, నియోజకవర్గం రైతులు కూడా పిలుచుకున్నాం. చాలా మంది మీ తెలుగుదేశం గవర్నమెంట్ వచ్చింది, మాకు బకాయిలు ఏప్రిల్ కానించి మా బకాయిలు పడలేదు అంటే 1000 కోట్లు పడి ఇంకా 400 కోట్లు పడాలి, మా కొత్తపేట నియోజకవర్గానికి ఇంకా 300 కోట్లు ఇంకా రావాలి మా నియోజకవర్గానికి అని 30 కోట్లు రావాలి మా నియోజకవర్గానికి. ఈ స్వాతంత్రంలో సత్యానంద గారు మన దగ్గర అసెంబ్లీలో చెప్పారు, మాకు రైతులకు ఇబ్బంది లేకుండా, రైతులకు ఇబ్బంది లేకుండా ఈ ర్యాండమ్ సిస్టమ్ రైతులకు ఇబ్బందిగా ఉంటుంది. వాళ్ళు ఎక్కడ ఉద్దేశంగా పెట్టుకుంటే ఇక్కడ రాష్ట్రంలో ఏమవుతుంది, అలాగే రైతులు కూడా బాగా ఇబ్బంది పడుతున్నాడు. ఈ ర్యాండమ్ తీసి ఆదాయం పెడితే రైతాంగం బాగుంటుంది, అలాగే రైతులు కూడా బాగా నలిగిపోతారు, రైతు బాగుంటాడు వీళ్ళు బాగుంటాడు అని మీ అందరికీ తెలుసు. మీ పెద్దలందరూ మాట్లాడతారు, వాళ్ళందరూ కూడా పేరున మా మండల మిల్లర్ తరఫున నేను వాళ్ళందరూ పేరున మేము కుటుంబం తెలుసుకుంటూ ఈ అవకాశం అందరికీ సెలవు తీసుకున్నాం. ఉభయ గోదావరి జిల్లాలు భాగ్యకరంగా ఉమ్మడి రాష్ట్రంలోనే పేరొందిన జిల్లాలు. ఆంధ్రప్రదేశ్ అన్నపూర్ణగా భావిస్తే ఉభయ గోదావరి జిల్లాలు భాగ్యకరంగా మన ఉమ్మడి రాష్ట్రంలోనే ఎంతో పేరు. అటువంటి జిల్లాలో ఉన్న రైతాంగం ఈనాడు అనేక తీవ్ర ఇక్కడికి ఇబ్బందులకి గురైందనేది గత 5 ఏళ్ల గత ప్రభుత్వ పరిపాలనలో చూసాం. రైతులకు ధాన్యం అమ్ముకునే డబ్బులని పరిస్థితి, గోనె సంచులు దొరికినటువంటి పరిస్థితి, లేకపోతే ఈ క్రాప్ లేదా వేరు మందులు వేయడం ఇలాంటి లేదా ర్యాండమ్ సిస్టమ్ ఇలాంటి రకరకాల విధానాలతోటి రైతాంగం చిన్న రైతులు ధాన్యం అమ్ముకునే పరిస్థితి, పంట ఎక్కువన్నా తక్కువన్నా అనేక రకాల ఇబ్బందులు అనేక ఇక్కట్లు నాకు సోదరులు పెద్దలందరూ చెప్పారు, చాలా విషయాలు చెప్పారు. అవగాహన రైస్ మిల్లర్స్ సత్యనారాయణ గారు కూడా వివరంగా చెప్పడం జరిగింది, సుబ్రహ్మణ్యం గారు రామకృష్ణ గారు కూడా మాట్లాడడం జరిగింది. వీటన్నింటినీ క్రోడీకరించింది. భవిష్యత్తులో ఏ విధంగా మనం ముందుకెళ్ళాలి, ఈ సమస్యల పరిష్కారం ఎలా చేసుకోవాలి, ధాన్యం సేకరణే పెద్ద సమస్యగా మారింది. రైతు పండుగ డబ్బులు రావు, రైస్ మిల్లర్స్కి సీఎం కష్టపడి చేస్తే డబ్బులు రావు. ఇదొక సొసైటీకి ధాన్యం కమిషన్ వచ్చేది, లేదా రైతుకి రవాణా చేస్తే రైతుకి రవాణా ఛార్జీలు రావు, మిల్లర్కి రవాణా ఛార్జీలు రావు. ఏనాడు చూడనటువంటి పరిస్థితులు. ఇప్పుడు ఈ రైస్ మిల్లర్స్ పక్కన 3,000 కోట్లు ఉన్నాయంటున్నారు. రైతులు ఇంకా చెల్లింపులు చేయాల్సి ఉంది. ఇక్కడ మన ప్రాంతంలో ధాన్యం సేకరణ ఆలస్యం అవడం వల్ల, వెనుకగా మనం రైతులు ధాన్యం అమ్ముకోవడం వల్ల ముందుగా వచ్చిన 1000 కోట్లు ముందు ప్రాంతంలో క్లియర్ అయ్యారు. ఇంకా మన నియోజకవర్గం కోనసీమ జిల్లాలో 154 కోట్లు బకాయిలు ఉన్నాయి. అందులో కొత్తపేట నియోజకవర్గంలో 35 కోట్లు బకాయిలు ఉన్నాయి. వీటన్నిటి కూడా మనం మేము కోరడం జరిగింది. వీలైన తొందరలో రైతులందరూ కూడా బకాయిలు చెల్లిస్తామని సివిల్ సప్లైస్ మంత్రివర్యులు, వ్యవసాయ శాఖ మంత్రివర్యులు కూడా తెలియజేయడం జరిగింది. తొందరలోనే రైతులకి ధాన్యం బకాయిలు చెల్లించడం జరుగుతుంది. దాంతో పాటు ఈనాడు మన ప్రాంతంలో మరి రైస్ మిల్ ఇండస్ట్రీ ఉండడం వల్ల ఇక్కడ ఎక్కడా లేనటువంటి రైస్ మిల్స్
అన్ని 6 మండలం ఉండడం కూడా మనకి చాలా గర్వకారణం. అందులో చాలా పెద్ద రైస్ మిల్ ఉంది. దగ్గర దగ్గర 26 రైస్ మిల్లు మన మండలంలో ఉన్నాయి. 6 మండలానికి పూర్వ కాలువగా రైస్ మిల్ ఇండస్ట్రీగా గొప్ప పేరుంది. బాయిల్ రైస్ మిల్లే 17 మిల్లు ఉన్నాయి. ఎక్కడైనా కలిసిపోయిందాని ఉంది, ముక్కుపోయిందాని ఉంది, వర్షాలు రంగు మారింది అంటే కాపాడవలసింది రైతులే. రైతుకి రూపాయి నష్టం లేకుండా గిట్టుబాటు ధరకి, మద్దతు ధరకి మిల్లులు కొనుగోలు చేసి మన ప్రాంత రైతాంగాన్ని ఆదుకోవడంలో మన మిల్లర్లు ఎప్పుడూ కూడా ముందున్నారని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. అదే దాన్ని భవిష్యత్తులో రైతులను ఆదుకోవడం కోసం మిల్లర్స్ కూడా సహకరించడానికి కూడా ముందుకు వస్తారని ఆశిస్తా ఉన్నాను. ఈనాడు రైతులు, మిల్లర్స్ అందరూ కలిసిమెలిసి వెళ్తే ప్రభుత్వం యొక్క విధానాలు రైతుకు ఉపయోగపడేలాగా, మిల్లర్స్ నష్టం లేకుండా ఉండే విధంగా అవి ముందుకెళ్తున్నప్పుడు రైతుకు మేలు కలుగుతుంది. మొన్న జరిగిన అవకతవకల వల్ల, అస్తవ్యస్త విధానాల వల్ల, సిస్టమే దెబ్బతింది. దాన్ని రెగ్యులేట్ చేసుకోవడానికి ఇప్పుడే ప్రభుత్వం, కొత్త ప్రభుత్వం, ఎన్డీఏ ప్రభుత్వం, ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, మోడీ గారి నాయకత్వంలో కేంద్ర ప్రభుత్వం కూడా మన అండగా ఉంది. వీటన్నింటినీ కూడా ముందుకు తీసుకెళ్ళడం కోసం